ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే రెండు బొట్లున్న తాళిని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. படபட எந்தன் கண்ணம்மா நீ தொடு 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 தொட துடிக்குது எந்தன் நெஞ்சம்மா ஹே சிலு 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 சிலுவென கொஞ்சம் செல்லம்மா நான் சட 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 மழையென வந்தேன் கண்ணம்மா திருநாள் இதுவா இதயம் தரவா உரைத்தேன் மெதுவா கொஞ்சி கொஞ்சி வரவா படபட படபட படவென எந்தன் கண்ணம்மா சட மழையென வந்தேன் கண்ணம்மா. సాక్షిగా నువ్వు నేను మనం 3 ముళ్ళతో తోడు నీడగా చింత చేరినేలా 7 అడుగులే 7 జన్మలై దారి చూపాలా వేద మంత్రమే వేయి కళ్ళతో జంట చేసేదే
చేసే వైభవంలా. మూడు ముళ్ళతో తోడు నీడగా చింత చేరినీలా. ఏడు అడుగులే ఏడు జన్మలై దారి చూపాలా. వేద మంత్రమే వేయి కళ్ళతో జంట చేసి నీలా. సాంప్రదాయమే మూల సూత్రమై చేసే వైభవం.